ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదురా. ఏమైందిరా బావా? మా పక్కింటోడు నేను ఒకే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళం రా. వాడికి 20,000 జీతమే, నాకు 20,000 జీతమే. కానీ మా ఓనర్ ఎప్పుడు చూసినా వాడిని మెచ్చుకునేవాడు రా. వాడిని చూసి మమ్మల్ని పని నేర్చుకోమని చెప్పేవాడు రా. నాకు ఇంకా అదంతా నచ్చలేదు. అందుకే వాడి గురించి లేనిపోనివన్నీ చెప్పి వాడిని పనుల నుంచి తీయించేసాను రా. తర్వాత వాడికి వేరే కంపెనీలో సూపర్వైజర్ జాబ్ వచ్చిందిరా, 40,000 జీతం. నేను ఇంకా షాక్ రా. అప్పుడే వాడు హోమ్ లోన్కి అప్లై చేశాడని తెలిసి హోమ్ లోన్ రాకుండా కూడా ఆపేసాను రా. అంతకుముందు వాడు షేర్ మార్కెట్లో 5 లక్షలు పెట్టాడంట. అవి ఇప్పుడు షేర్లు పెరిగి 15 లక్షలు వచ్చింది. ఆ డబ్బులతోనే వాడు ఇప్పుడు ఇల్లు కడుతున్నాడు. వాడిని ఎన్ని విధాలుగా నేను ఆపినా గానీ వాడు ఏదో రకంగా ఎదుగుతానే ఉన్నాడు రా. నీకింకా అర్థం కాలేదేంట్రా? నువ్వేమో వాడి ఎదుగుదల ఆపడం కోసం నువ్వు కష్టపడుతున్నావు, వాడేమో వాడి జీవితం మార్చుకోవడం కోసం వాడు కష్టపడుతున్నాడు. వాడి గెలుపు మీద నువ్వు పెట్టిన ఫోకస్ ఏదో నీ జీవితం మీద పెట్టుంటే ఈ రోజున బాధపడాల్సిన అవసరం ఉండదు కదా. ఎవరో గెలుపు కోసం ఆలోచించి మన గెలుపుని మనం ఆలస్యం చేసుకుంటున్నాం. ఒకళ్ళ మంచి కోరుకున్నాం అనుకో, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా ఒక దారి దొరుకుతుంది.